వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. నిన్నటితో 41 రోజులు పూర్తి చేసుకున్న సామాజిక సాధికార యాత్ర నేడు 42వ రోజులోకి అడుగుపెట్టింది. ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజానగర నియోజకవర్గంలో జరగనుంది. ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు మంత్రులు గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరు కానున్నారు. ఇక అనంతపూర్ ఉరవకొండలోని సామాజిక సాధికార యాత్రకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివారెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, ఇవాల్టి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? కవిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయంపైన విస్తృతమైన చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా జరిగిన అన్ని నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ప్రజలు ఆ సామాజిక న్యాయం వర్ధిల్లాలంటూ హాజరైన పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వై విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజున సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. ఈ బస్సు యాత్రకు సంబంధించి ఇప్పటికే ఉరవకొండలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా, సంఘీభావంగా సామాజిక న్యాయానికి మద్దతు ఇస్తూ పూర్తి స్థాయిలో ప్రజలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతినిధులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజున ఉరవకొండ పట్టణంలో మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం జరగనుంది. ఆ తర్వాత 3 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి నేరుగా క్లాక్ టవర్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్ దాకా బస్సు యాత్ర జరిగి ఇక్కడ భారీ బహిరంగ సభ జరగనుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతినిధులు చాలామంది వస్తూ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నిస్తారు. ప్రధానంగా మీరు ఎట్లా చూస్తారు ఈ సామాజిక న్యాయాన్ని? అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లాంటి మార్పు జరిగిందంటారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏ విధంగా న్యాయం జరిగిందని మీరు ఒక బీసీ ప్రతినిధిగా భావిస్తున్నారు? చెప్పండి. ముందుగా జగనన్న 2019లో అధికారం చేపట్టినప్పటి నుండి నేటి వరకు సామాజిక సాధికారం అన్నటువంటిది మాటల్లో కాదు చేతల్లో చూపించినటువంటి సామాజిక సాధికార విశ్వ విజేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఉరవకొండ నియోజకవర్గం తరపున మేము ముందుగా ఆయనకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. సామాజిక సాధికార బస్సు యాత్ర ఉరవకొండ నియోజకవర్గానికి ఆల్రెడీ దగ్గరలో ఉంది. మొత్తం వేలాది మంది ఇప్పటికే ఉరవకొండ పట్టణానికి చేరుకుంటా ఉన్నారు. 5 మండలాలు ఉరవకొండ పట్టణము, ఉరవకొండ రూరలు, వీడపనకల్లు, వజ్రకరూరు, బెలుగుప్ప, కూడేరు మండలాల నుండి దాదాపుగా ప్రతి గ్రామం నుండి, ప్రతి పోలింగ్ బూత్ ఏరియా నుండి కూడా సామాజిక సాధికారానికి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి వేలాది మంది ఉరవకొండ భారీ బహిరంగ సభకు చేరుకోబోతున్నారు. విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో, విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక మంది ముఖ్యమైన అతిథులతో ఈ మధ్యాహ్నం 3 గంటలకు సభ జరగబోతున్నది. అయితే ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో 187% మంది ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఈ 55 నెలల కాలంలో వాళ్ళకి ఒక్క పైసా అవినీతి లేకుండా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు వేసి వాళ్ళ కుటుంబాలని ఆదుకున్నటువంటి మా ఏకైక నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఆయన కొనియాడుతున్నారు. రైట్, మీరు చెప్పండి. ప్రధానంగా మైనార్టీలకు ఏ విధంగా న్యాయం జరిగిందంటారు ఈ ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహాత్మా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా, అంబేద్కర్ గారు కలలు కన్న సామాజిక న్యాయాన్ని ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా ఎంతో విలువనిచ్చి దగ్గర తీసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు గత ప్రభుత్వాలు చూసాం.
ముస్లిం మైనార్టీలకు సంబంధించిన మైనార్టీ పదవి కూడా ముస్లిమ్స్లు ఇవ్వకుండా ఒక అర్గవర్ణాల కులాల నాయకులకు ఇచ్చినటువంటి ఘనత గత టీడీపీ ప్రభుత్వం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కంటే రెట్టింపుగా ఈరోజు నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అనేటువంటి మమ్మల్ని అందరి దగ్గర తీసుకొని కార్పొరేషన్ పదవుల్లో కావండి అన్ని రకాలుగా మాకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. గత ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలను కేటాయించి అందులో ఒక ఎమ్మెల్యే గారు ఓడిపోయి ఉంటే ఆయనకు కూడా ఎమ్మెల్సీ స్థానం కల్పించి తిరిగి ఆయనకు సముచిత స్థానం కల్పించిన గొప్ప నాయకుడు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో విశ్వేశ్వరరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాలు నడుస్తూ మైనార్టీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏ విధంగా న్యాయం జరిగిందంటారు? ఇప్పుడు జరుగుతున్న బస్ యాత్రకు ఏ విధంగా సంఘీభావం చెప్దాం అనుకుంటారు? ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరి రాష్ట్రంలో ఎస్సీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు ప్రత్యేకంగా ఎస్సీలకు గతంలో కనీసం స్కూలుకు పోవడానికి కానీ కనీసం డ్రెస్ వేసుకోవడానికి కూడా మా ఎస్సీ కులాలకు, అణగారిన కులాలకు ఆర్థిక ఇబ్బందులు, అసమానతలు ఉన్నటువంటివి. అటువంటివి ఈరోజు కేవలం ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పక్షపాతిగా ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుంచి కూడా మాకు నిజంగా ఈరోజు మా పిల్లలు స్కూల్ తెరవగానే డ్రెస్సులు, యూనిఫాముతో పాటు షూస్, బుక్స్ అందుబాటులో ఉంటున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి. అలాగే వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ కార్పొరేషన్లు అయితేనేమి, శ్రీనిధి అయితేనేమి, మహిళలకు అలాగే యువకులకు, నిరుద్యోగులకు కూడా అన్ని కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఆర్థికంగా భరోసా ఇస్తూ బటన్ నొక్కగానే ఆ కుటుంబాలతో డబ్బులు పడుతున్నాయంటే ఈరోజు ఏంటంటే ప్రపంచ చరిత్రలో బటన్ నొక్కగానే నేరుగా లబ్ధిదారు ఖాతాలో కొన్నటువంటి చరిత్ర ఒక్క జగన్మోహన్ రెడ్డిగా దక్కుతుంది. ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ మాకు కావాలని కోరుకోవడం. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా దాదాపుగా ఈ నియోజకవర్గం చరిత్రలో లేని 8 కోట్ల రూపాయల అభివృద్ధి విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఈ పట్టణంలో కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారికి అలాగే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సంక్షేమ పథకాల్లో ఎక్కువ లబ్ధి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి జరుగుతోంది కదా, మీరేమంటారు? ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినాక ముస్లిమ్స్ మైనార్టీకి కానీ ఏ కుల రాజ్యాంగం అయినా కూడా సమన్వయం చేస్తున్నారు. కానీ ఏ విశేషంలో కూడా లంచం అనేది, ఇంకోటి అధికారులతో భయపట్టి తీసుకునేది, వస్తున్నాయి చెప్పండి. అమ్మఒడి, స్కూల్ ఫీజు, హౌసింగ్ అన్నీ వస్తున్నాయి. ఇంటి స్థలం శాంక్షన్ అయింది. మొత్తం మీద అయితే ఎక్కువ మంది లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన ప్రతినిధులు, అదేవిధంగా ఆ సామాజిక వర్గం వారు ఉన్నాడు. చాలా హర్షించదగ్గ పరిణామం ఇక్కడున్న ప్రజలు చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే సామాజిక సాధికార బస్ యాత్రను విజయం చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఈ ప్రాంతంలో కనిపిస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఉరవకొండ పట్టణంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుంది. 4 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఇక్కడున్న ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇక రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఇవాల్టి సామాజిక సాధికార యాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి, ఇవాల్టి సామాజిక సాధికార యాత్రకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, ఇవాళ రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడి దగ్గర సామాజిక సాధికార యాత్ర సభ జరగనుంది. దీనికి సంబంధించి ఇదే ప్రాంతంలో దాదాపు 2 కిలోమీటర్ల ముందున్న దోసకాయలపల్లి వద్ద నుంచి ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర ర్యాలీ ప్రారంభం కానుంది. పెద్ద ఎత్తున జనం ఈ సభకు హాజరు కానున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన 4 సంవత్సరాలలో ఎంత లబ్ధి చేకూర్చారో, ఏ విధంగా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడ్డారన్న విషయాన్ని చెప్పడానికి ప్రజాప్రతినిధులు కూడా చాలామంది రానున్నారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర ఎలా జరుగుతుందని చెప్పడానికి, అదేవిధంగా 4.5 సంవత్సరాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల మైనారిటీల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ఏం చేశారన్న విషయం చెప్పడానికి కూడా స్థానిక నేతలు, రాజానగర వాసులు కూడా ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇవాళ జరగనున్న బస్సు యాత్ర ఎలా జరగనుంది? అదేవిధంగా 4.5 సంవత్సరాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభివృద్ధికి ఏం చేశారని చెప్తారు? ఈవేళ సామాజిక సాధికార యాత్ర జరుగుతుందంటే ఇది ఓన్లీ ఒక ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల వల్లనే ఈ యాత్ర జయప్రదం జరుగుతుందని మేము బల్లగుద్ది మరీగా చెప్తాం. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, వైఎస్ఆర్ పార్టీలో జగనన్న చేసే
మా కులాలకు ఇచ్చిన ప్రాధాన్యత గత ప్రభుత్వాలు ఎక్కడా ఇవ్వలేదు. ఏదన్నా చేస్తూ ఉంటే ఇన్ని స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ కులాలకి ప్రత్యేకించి చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అభివృద్ధి చేసింది, మాకు లబ్ధి పొందింది. మేము ప్రతి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా మంచి ఇవాళ అభివృద్ధి చెందుతూ వైఎస్ఆర్ పార్టీకి అండదండలుగా ఉంటూ ఇవాళ అన్నీ రాబోయే రోజుల్లో జగనన్న సీఎంగా చూడాలని ఇక్కడ రాజానగర్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో నెగ్గించి జగనన్నకి గిఫ్ట్గా ఇచ్చేది ఏకైక నియోజకవర్గం మొదట రాజానగర్ నియోజకవర్గం. మీరు చెప్పండి, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు 4.5 సంవత్సరాల్లో చాలా చేశారు సీఎం జగన్. అది క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఉంది చెప్పండి, ఏ రకమైన పదవులు వచ్చాయి, అందరికి ఏ రకంగా లబ్ధి పొందారు? ఈ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీలకి పెద్దపీట వేశారండి మొత్తానికి. అంటే రాజ్యసభ కాడి నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా ప్రతి దాంట్లోనూ కూడా బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి ఆ బీసీలని ముందుంచడం జరిగింది ప్రతి కూడా. ఇక్కడ ఈ మన రాజానగరం నియోజకవర్గం వచ్చినప్పటికీ ఇక్కడ మా కాన్స్టిట్యూంట్ అంతా బీసీ ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం అందరూ కూడా మేమంతా కలిసి ఈ సామాజిక యాత్రను జయప్రదం చేసి ముందుకు తీసుకెళ్లి మా సత్యను నిరూపించుకుంటాను. మీరు చెప్పండి, గడిచిన 4 సంవత్సరాల్లో ఈ 4 వర్గాలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు, ముఖ్యంగా కులం మతం పార్టీ ఏమీ చూడకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసి వాళ్ళ అభివృద్ధికి సీఎం జగన్ తోడ్పడ్డారు. దీంతోపాటు రాజానగర్లో వాళ్ళు జరగనున్న యాత్ర కూడా ఎలా జరగనుందో చెప్పండి. సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎస్సీలు బీసీలు మైనారిటీలు అంటే కేవలం వాళ్ళని ఓట్ బ్యాంక్గానే కాకుండా ఒక ఆర్థికంగాను సామాజికంగాను కూడా వాళ్ళని బలపరిచే ఉద్దేశంతో జగన్ గారు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా బలపరిచి, రాజకీయంగా వాళ్ళకి అవకాశాలు ఇచ్చి, రాజకీయంగా వాళ్ళని బలపరిచి ఎస్సీలు బీసీలు మైనారిటీల గుండెల్లో ఈరోజు గూడు కట్టుకున్నారనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం చూసుకున్నా కూడా ఎప్పుడూ వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్గానే వాడుకున్నారు తప్ప ఏనాడు వాళ్ళకి చేసింది ఏం లేదు. ఈరోజు మేము కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. ఈరోజు గత ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి మా కమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా నేను బీసీ పక్షపాతిని అంటానే ఉంటాడు. కానీ రాజ్యసభ వచ్చేసరికి సుజనా చౌదరి గారో లేదా కమ్మంబాటి రామ్మోహన్ రావు లేదా ఇంకొక అమ్మోడే ఉండేవాడు. అదే ఈరోజు మంత్రులు తీసుకుంటే ఒక 4-5 మంత్రులు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉండేవారు. కానీ అది ఏ రకంగా ఆయన సమాధానం చెప్పుకుంటాడో మాకైతే తెలియదు. కానీ ఈరోజు మా అందరికీ విలువనిస్తూ ఎస్సీలని బీసీలని అంటే మనం ఎవరి మీద అయితే పునాదుల మీద మనం నుంచున్నామో వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం కల్పించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన కులాన్ని సైతం పక్కన పెట్టి బీసీలకి అగ్రపీఠం వేసి ఈరోజు మంత్రివర్గంలో ఎంతమంది మంత్రులను, ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్ని, ఎంతమంది కాంట్రాక్టర్ని, ఈరోజు కాంట్రాక్టులు తీసుకున్న మా నియోజకవర్గంలో ఏ కాంట్రాక్ట్ చూసుకున్నా మా జడ్పీటీసీ గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయనే చేస్తారు. ఈరోజు మా పదవులు తీసుకుంటే మా మార్కెట్ యార్డ్ చైర్మన్ దగ్గర నుంచి అందరూ ఎస్సీలు బీసీలే ఉన్నారు. వాళ్ళందరూ చూసుకున్నా సరే సామాజిక సాధికారత అనేది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు న్యాయం జరిగింది కేవలం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్న విషయాన్ని వీళ్ళంతా స్పష్టంగా చెప్తున్నారు. కవిత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.